Hello everybody, thanks for coming to my class. I am Srinivas Adsumalli. We have been studying the use of do and does in sentences where they function as main verbs. In our previous class, we learned how to form negative sentences in the simple present tense using do and does as main verbs. In today's class, we will learn how to form questions in the same tense when do and does are used as main verbs. But before I begin the class, there are a few queries that need to be addressed. So first we look into those. ఈ రోజు మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ డూ అండ్ డస్ ఎక్కడ వాడతామండి? డూ అనేది ఇన్ఫినిటివ్. ఈ ఇన్ఫినిటివ్స్ని మెయిన్ వర్బ్స్గా వాడేది ఇందులో సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఆ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డూ అండ్ డస్లు కనుక మెయిన్ వర్బ్స్గా వాడితే వాటి క్వశ్చన్స్ని ఎలా ఏర్పరుస్తాం అనేది వాళ్ళ క్లాస్. సో ఆ క్లాస్లోకి వెళ్లే ముందు మనము ఎప్పట్లాగానే స్టూడెంట్స్ అడిగిన 2-3 డౌట్స్ చూసి క్లాస్లోకి వెళ్దాం. ఏంటంటే ఈ డౌట్స్, ఈ క్వశ్చన్ చూడండి. జయసూర్య అని ఒక అబ్బాయి అడిగాడు. ఏంటంటే ఆ అబ్బాయి అడిగింది ఏంటంటే, ఐ డోంట్ నో హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. ఇది ఆ అబ్బాయి అడిగింది. అడిగి ఏమడిగాడంటే నన్ను, సార్ ఇక్కడ ఐ ఆమ్ నాట్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ అనాలి కదా, ఐ ఆమ్ నాట్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ అన్నారు ఏమిటి, ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అన్నారు. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఆ అబ్బాయికి నేను చెప్పేది ఏంటంటే, ఈ సెంటెన్స్ నీవు రాసినటువంటి సెంటెన్స్ ఇల్లాజికల్గా ఉంది. ఇదేంటంటే గ్రామాటికల్గా మాట్లాడడం లేదు. చెప్పా కదా, నా క్లాసుల్లో మీరు గ్రామాటికల్గా ఎంత కరెక్ట్గా ఉంటుందో అంతే ముఖ్యంగా చూడాల్సింది అది లాజికల్గా ఉందా లేదా. అర్థమైందా? డూ ఐ స్పీక్ ఫ్రెంచ్ అని మిమ్మల్ని అడిగితే అది సెంటెన్స్ గ్రామాటికల్గా కరెక్ట్, కానీ అది ఎంత ఇల్లాజికల్. నాకు పలానా భాష వచ్చా నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు, అది ఇల్లాజికల్. అటువంటి క్వశ్చన్స్ మీరు ఎప్పుడు రైజ్ చేయకూడదు. సో ఇక్కడ కూడా ఏంటి, ఈ సెంటెన్స్లో ఐ డోంట్ నో హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. ఈ ఐ డోంట్ నో హౌ టు స్పీక్ ఇంగ్లీష్ అనే స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అనుకోండి. ఐ డోంట్ నో హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే అర్థం ఏంటండి? నాకు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలియదు, అది నువ్వు రాసింది. తర్వాత ఏం రాసావు? బికాస్, ఎందుకంటే ఐ ఆమ్ నాట్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. ఐ ఆమ్ నాట్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ అంటే అర్థం ఏంటండి? నేను ఇంగ్లీష్లో నాకంత ప్రావీణ్యం లేదు కాబట్టి అని అర్థము. నాకంత ప్రావీణ్యం లేదు కాబట్టి నాకు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో తెలియదు కాదు కదా. అర్థమైందా? ఈ సెంటెన్స్ ఎప్పుడు కరెక్ట్ అవుతుందంటే, ఐ డోంట్ నో హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ గురించి ఏమీ తెలియదు కాబట్టి నేను ఇంగ్లీష్ మాట్లాడలేను. అది సెంటెన్స్ కరెక్ట్. కానీ మీరు రాసింది ఏంటి తప్పు. సో దీన్ని చిన్న మోడిఫికేషన్ చేశాను. సో ఐ డోంట్ నో హౌ టు స్పీక్ అనే దాంట్లో డోంట్ నో హౌ టు అనేది తీసేసి కాంట్ అని పెట్టాను. కాంట్ అంటే అర్థం ఏంటి? యువర్ ఎబిలిటీ. ఇంగ్లీష్ మాట్లాడే ఎబిలిటీ నీకు ఉన్నదా లేదు అని చెప్తున్నావు. సో ఐ కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఎందుకు? బికాస్ ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. నాకు ఇంగ్లీషు గొప్పగా రాదు కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను. అర్థమైంది ఇక్కడ సెంటెన్స్? నాకు ఇంగ్లీషు ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ ఇంగ్లీష్, కానీ ఇంగ్లీష్ గురించి తెలుసు. నాకు ఇంగ్లీష్ గురించి తెలుసు, కానీ నేను అంత ప్రావీణ్యం లేదు కాబట్టి ఇంగ్లీష్లో నేను మాట్లాడలేకపోతున్నాను. ఇది ఇక్కడ నీ అబిలిటీని సూచిస్తుంది. కాంట్ అంటే నీకు ఈ అబిలిటీ లేదని. అంతేగాని ఐ డోంట్ నో హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ తప్పు. సరే అక్కడ వదిలేయండి. ఇక్కడ నువ్వు అడిగింది ఏంటి? గుడ్ ఎట్ ఇంగ్లీష్ ఎందుకు వాడారండి? గుడ్ ఇన్ ఇంగ్లీష్ వాడాలి కదా అన్నావు. ఆ జయసూర్య విషయం ఏమిటంటే, ఆ ఎట్ అనే పదము ఇంగ్లీష్కి సంబంధించింది కాదు. గుడ్ ఎట్ అనేది ఒక కల్లొకేషన్, గుడ్ ఎట్ అనేది ఒక కల్లొకేషన్. కల్లొకేషన్స్ కనుక నీకు తెలియకపోతే నేను 11th ఎపిసోడ్ 12th ఎపిసోడ్లోనే చెప్పాను ఇవి కల్లొకేషన్స్ అని. అక్కడికి వెళ్ళి చూడు. సో గుడ్ ఎట్ అనేది ఎప్పుడు కలిసి ప్రయాణం చేస్తాయి. సో ఎలా వాడతామంటే గుడ్ ఎట్ అనేదాన్ని బీ గుడ్ ఎట్ సంథింగ్. బీ అంటే మీకు తెలుసు కదా, యామ్, ఈజ్, ఆర్. సో అంటే ఐ యామ్, షీ ఈజ్, దే ఆర్ గుడ్ ఎట్ సంథింగ్. అర్థమైంది? ఇక్కడ గుడ్ ఎట్ సంథింగ్ అనేది వాడాలి మనం. ఏంటా సంథింగ్ అనేది కింద చూద్దాం. ఐ ఆమ్ గుడ్ ఎట్ ఫిజిక్స్. ఐ ఆమ్ గుడ్ ఎట్ ఫిజిక్స్. హీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ ఇంగ్లీష్. హీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ ఇంగ్లీష్. దే ఆర్ గుడ్ ఎట్ చెస్. సో ఇక్కడ చెస్ అనేది ఆడటం అనేటటువంటి దాంట్లోకి వెళ్ళొద్దు మనం. చెస్ అనేది ఒక గేమ్ అది. సో దే ఆర్ గుడ్ ఎట్ చెస్. అర్థమైంది కదా? దే ఆర్ గుడ్ ఎట్ సంథింగ్. ఎందులో సంథింగ్? దే ఆర్ గుడ్ ఎట్ చెస్. ఆ చెస్ గేమ్లో వాళ్ళు చాలా ప్రావీణ్యం పొంది ఉన్నారు. ఆ విధంగా మనం వాడతాం.
గుడ్ ఎట్ అనేది ఎప్పుడు ఇది ఒక కల్లొకేషన్. ఇది ఎక్కడ వాడతాము? గుడ్ ఎట్ సంథింగ్. సో దేనిలోనో నీకు చాలా ప్రావీణ్యం ఉన్నది. ఇంకెప్పుడు వాడతామంటే గుడ్ ఎట్ అనేది ఇక్కడ చూడండి, బీ గుడ్ ఎట్ డూయింగ్ సంథింగ్. బీ గుడ్ ఎట్ డూయింగ్ సంథింగ్. సో నీవేదైనా చేసేదానికి కూడా గుడ్ ఎట్ డూయింగ్ సంథింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. షీ ఈజ్ గుడ్ ఎట్ టెల్లింగ్ స్టోరీస్. షీ ఈజ్ గుడ్ ఎట్ టెల్లింగ్ స్టోరీస్. ఇక్కడ అదే చెప్పాం మనం, డూయింగ్ సంథింగ్. ఏంటా డూయింగ్ సంథింగ్? టెల్లింగ్ స్టోరీస్. సో కథలు చెప్పటంలో ఆవిడకి మంచి ప్రావీణ్యం ఉన్నది. షీ ఈజ్ గుడ్ ఎట్ టెల్లింగ్ స్టోరీస్. దే ఆర్ గుడ్ ఎట్ చీటింగ్ దేర్ స్టూడెంట్స్. సరే, దీన్ని ఎవరి గురించి చెప్తున్నాను మీకు అనవసరము. దే ఆర్ గుడ్ ఎట్ చీటింగ్ దేర్ స్టూడెంట్స్. సో వారి యొక్క స్టూడెంట్స్ని చీట్ చేయటంలో వారికి చాలా నైపుణ్యం ఉన్నది. అదేవిధంగా యు ఆర్ గుడ్ ఎట్ ఆస్కింగ్ యువర్ డౌట్స్. సో నీవు నీ డౌట్స్ని అడగటంలో నీకు మంచి ప్రావీణ్యం ఉన్నది. యు ఆర్ గుడ్ ఎట్ ఆస్కింగ్ యువర్ డౌట్స్. సో ఈ విధంగా మనము, అర్థమైందా? ఈ విధంగా మనము గుడ్ ఎట్ అనే దాన్ని కల్లొకేషన్స్లో వాడుకోవాలి. తర్వాత నీవు అడిగిందే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చూడండి, కుక్కూ ఈజ్ సింగింగ్ ఎ సాంగ్ ఇన్ ది ట్రీ, కుక్కూ ఈజ్ చిర్పింగ్ ఇన్ ది ట్రీ. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అండి అన్నాడు. కుక్కూస్ పాడుతాయి కానీ పాటలు పాడవు. పాటలు పాడటం వేరు, పాడటం వేరు కదా. కాబట్టి ఇక్కడ చిర్పింగ్ అనేది నువ్వు ఏ సందర్భంలో వాడావో తెలియదు కానీ నాకు చిర్పింగ్ అంటే హార్ష్, హై పిచ్డ్, అన్ప్లెజెంట్ సౌండ్. ప్లెజెంట్గా ఉండదు. ఇప్పుడు మనకి వర్షం పడ్డ రోజు సాయంత్రం మన ఇళ్లలోకి గుర్తుందా మీకు, నల్లటివి ఇంత క్రికెట్స్ వస్తాయి, కీచురాళ్ళు వస్తాయి. అది ఇంట్లో చేసే సౌండ్ని, దాన్ని మనం కరెక్ట్గా చిర్పింగ్ అనొచ్చు. అది బాగా ప్లెజెంట్గా ఉంటుందా నీకు? ఉంటుందా? ఉంటే వాడుకో. కుక్కు చేసే సౌండ్ ప్లెజెంట్గా ఉంటుంది అని నేను భావిస్తున్నా. ప్లెజెంట్గా ఉండదు అని నువ్వు భావిస్తే చిర్పింగ్ వాడవచ్చు. సో మనకి ఆ పద సంపద, వొకాబులరీ కావాలా. ఇది తప్పేం కాదు. బర్డ్స్ ఆర్ చిర్పింగ్ ఇన్ ది ట్రీస్, కరెక్టే. అవి కీచు శబ్దం చేస్తున్నాయి. సో అవి ప్లెజెంటా కాదా అని మనం చెప్పటం లేదు ఇక్కడ. అవి ఆ శబ్దం చేస్తున్నాయని చెప్పే సందర్భంలో అవి చాలా మంచి పదమే. కానీ కుక్కు గురించి వర్ణించేటప్పుడు నువ్వు ఒక బర్డ్ స్పీషీస్ని తీసుకున్నావు, అది చిర్పింగ్ అనేది వాడకూడదు. ఎందుకు? చిర్పింగ్ అనేది హై పిచ్డ్ సౌండ్, హార్ష్గా ఉంటుంది, అన్ప్లెజెంట్గా ఉంటుంది. సో కుక్కూరు అని గురించి వాడినప్పుడు ఈ పదము అక్కడ మిస్ప్లేస్ అయింది. అంటే ఎలా చెప్తామంటే మిస్ప్లేస్ కాదు, అక్కడ ఉండకూడని చోట ఆ పదం ఉంది. ఓకే, ఏంటి ఇక్కడ రెండోది మీకేం చెప్పానండి? మీకు ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తున్నా, కౌంటబుల్ సింగులర్ నౌన్స్. అసలు కౌంటబుల్ కూడా వాడే పని లేదు. సింగులర్ నౌన్స్ వాడే ముందు దాని ముందు ఏదో ఒక డిటర్మినర్ను వాడమని చెప్పా కదా. సింగులర్ కౌంటబుల్ నౌన్స్ మనం వాటిని విడిగా వాడటం అంటే వాటి ముందు ఎటువంటి డిటర్మినర్ వాడకుండా మనం వాడకూడదు అసలు. అర్థమైందా? కుక్కు అన్నావు, డిటర్మినర్స్ అంటే ఏంటి? అవి ఏమిటో చెప్పేవి. ఆర్టికల్స్ కూడా డిటర్మినర్సే. ఎనీ అనేది డిటర్మినర్, సమ్ అనేది డిటర్మినర్. సో ఇవి ఎస్పెషల్లీ ఈ సింగులర్ నౌన్స్ వాడేటప్పుడు, అంటే అంతే కదా, కౌంటబుల్ సింగులర్ నౌన్స్ వాడేటప్పుడు మీరు దాని ముందు ఏదో ఒక డిటర్మినర్ వాడాలి. ఇక్కడ ఏం వాడదాము? ఇక్కడ మీరు ఏదో ఒకటి వాడాలండి. ఎ కుక్కు ఈ సింగింగ్, ఇక్కడ దీన్ని ఎ సాంగ్ తీసేయండి. పాటలు పాడవు కదా. కుక్కు ఈజ్ సింగింగ్ ఇన్ ది ట్రీ ఆర్ ఆన్ ది ట్రీ, ఎయిదర్ ఈజ్ గుడ్. ఎ కుక్కు ఈజ్ సింగింగ్ ఇన్ ది ట్రీ, అంతవరకు బాగుంది. సో ఇప్పుడు మీరు ఇది అంతేగాని కుక్కు ఈజ్ చిర్పింగ్ ఇన్ ది ట్రీ వాడకండి. అది చిర్పింగ్ అనేది ఇక్కడ మంచి పదం కాదు, దాన్ని వదిలేసేయండి. ఎ కుక్కు ఈజ్ సింగింగ్ ఇన్ ది ట్రీ ఆర్ ఆన్ ది ట్రీ, ఏది వాడినా కరెక్టే. సో ఇక్కడ మీకు ఆ పదం ఎటు వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన 4 పదాలు నేర్చుకుంటే మంచిది కదా. కాబట్టి మీకు ఆ వొకాబులరీ చెప్తున్నాను. బర్డ్స్ ఆర్ చిర్పింగ్ ఇన్ ది ట్రీస్, ఇది ఒక. ఇక్కడ మళ్ళీ ప్లూరల్ వచ్చింది. ప్లూరల్ వచ్చినప్పుడు, బర్డ్స్ అనేది ప్లూరల్ కదా, ప్లూరల్ వచ్చినప్పుడు దాని ముందు డిటర్మినర్ వాడొచ్చు, వాడకపోవచ్చు, అది నీ డిస్క్రిప్షన్. సమ్ బర్డ్స్ ఆర్ చిర్పింగ్ ఇన్ ది ట్రీస్, సమ్ బర్డ్స్ ఆర్ చిర్పింగ్ ఇన్ ది ట్రీస్ కరెక్టే, బర్డ్స్ ఆర్ చిర్పింగ్ ఇన్ ది ట్రీస్ కరెక్టే. సో ప్లూరల్స్ వచ్చినప్పుడు నువ్వు దాని ముందు డిటర్మినర్ వాడడము, వాడకపోవటం అనేది నీ ఇష్టం. కానీ సింగులర్స్ వచ్చినప్పుడు మాత్రము దాని ముందు తప్పనిసరిగా ఏదో ఒక డిటర్మినర్, దట్ కుక్కు ఈజ్ సింగింగ్ ఇన్ ది ట్రీ, ఏదో ఒకటి వాడు.
ఒంటరిగా మాత్రం వాడకండి. ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. ఓకే, ఇక్కడ కొన్ని వొకాబులరీ చూద్దాం. బర్డ్స్ ఆర్ చిర్పింగ్ ఇన్ ది ట్రీస్. చెప్పా కదా, చిర్పింగ్ అంటే హార్ష్ హై పిచ్డ్ సౌండ్. సో మీరు బర్డ్స్ ఆర్ సింగింగ్ ఇన్ ది ట్రీస్, అదే ఇక్కడ నేను చెప్పింది. బర్డ్స్ ఆర్ సింగింగ్ ఇన్ ది ట్రీస్. ఇది చాలా న్యూట్రల్ పదము. దీనికి ఎటువంటి మనకేది గుర్తు రాకపోతే సింగింగ్ వాడేయండి. తర్వాత బర్డ్స్ ఆర్ వాబ్లింగ్ ఇన్ ది ట్రీస్. ఇక్కడ వాబ్లింగ్ అంటే అర్థం ఏంటంటే మెలోడియస్ సౌండ్, వినసొంపుగా ఉన్నటువంటి సౌండ్ ఇది. బర్డ్స్ ఆర్ వాబ్లింగ్ ఇన్ ది ట్రీస్. బర్డ్స్ ఆర్ ట్రిల్లింగ్ ఇన్ ది ట్రీస్. ట్రిల్లింగ్ అంటే ఇది కూడా మెలోడియస్సే. కాబట్టి ఇక్కడ మీరు వాబ్లింగ్ వాడతారా ట్రిల్లింగ్ వాడతారా మీ ఇష్టం. తర్వాత బర్డ్స్ ఆర్ ట్వీటింగ్ ఇన్ ది ట్రీస్. ట్వీటింగ్ అంటే మనకి ట్విట్టర్ అంటాం కదా, ఆ చిన్న పక్షి ప్లేఫుల్గా జోవియల్గా చేసే సౌండ్ని, ఏ లైటర్ మోర్ ప్లేఫుల్ టోన్. సో అలా ఆ చిన్న పక్షులు చేసేటటువంటి ప్లేఫుల్ టోన్స్ని మనము ట్వీటింగ్ అంటాం. సో బర్డ్స్ ఆర్ ట్వీటింగ్ ఇన్ ది ట్రీస్, బర్డ్స్ ఆర్ ట్రిల్లింగ్ ఇన్ ది ట్రీస్, బర్డ్స్ ఆర్ వాబ్లింగ్ ఇన్ ది ట్రీస్, బర్డ్స్ ఆర్ సింగింగ్ ఇన్ ది ట్రీస్, బర్డ్స్ ఆర్ చిర్పింగ్ ఇన్ ది ట్రీస్. మీ ఇష్టం వచ్చింది వాడుకోండి, ఇబ్బందే లేదు. తర్వాత నువ్వు ఇంకోటి ఏం రాసావంటే ఏదో సెంటెన్స్ రాసావు, ఆ సెంటెన్స్ అది బాగాలేదు, ఇలా రాసుకో. ఐ ఫైనలీ రియలైజ్డ్ దట్ వాట్ మెనీ టీచర్స్ టాట్ మీ ఆన్ యూట్యూబ్ ఈజ్ నాట్ ఎఫెక్టివ్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇలా ఉండాలి సెంటెన్స్. ఐ ఫైనలీ రియలైజ్డ్ దట్. ఏం రియలైజ్ అయ్యావు? వాట్ మెనీ టీచర్స్ టాట్ మీ ఆన్ యూట్యూబ్. సో యూట్యూబ్లో చాలా మంది టీచర్స్ ఏమి బోధించారో ఎవరికి? నాకే కదా. ఏంటి దానివల్ల జరిగింది? ఈజ్ నాట్ ఎఫెక్టివ్. అది సమర్థవంతంగా లేదు. దేనికి సమర్థవంతంగా లేదు? ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇలా ఉండాలి సెంటెన్స్. సో ఐ ఫైనలీ రియలైజ్డ్ దట్ వాట్ మెనీ టీచర్స్ టాట్ మీ ఆన్ యూట్యూబ్ ఈజ్ నాట్ ఎఫెక్టివ్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇది కలిపి కూడా చదివేయచ్చు. ఈజ్ నాట్ ఎఫెక్టివ్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్ కనుక కలిపి కూడా చదవచ్చు. లేదా మీరు చెప్పా కదా, వీటిని విడదీసి చదివితే ఇలా చదవాలి. ఓకే. తర్వాత ఇంకొకటి చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఈ ఏకేఆర్ ఇంగ్లీష్ వరల్డ్ అనేటటువంటి ఈ స్టూడెంట్ ఒక డౌట్ అడిగాడు. ఏంటంటే, నేను లాస్ట్ క్లాస్లో అంటే 60th ఎపిసోడ్లోనో 61st ఎపిసోడ్లో నాకు గుర్తులేదు, అక్కడ నేను ఈ పదాన్ని రెవ్యూ అని చదివానట. అబ్బాయి ఏం రాశాడంటే, మీరు రెవ్యూ అని పలికారండి ఈ పదాన్ని, రివ్యూ అనాలా లేక రెవ్యూ అనాలా అని డౌట్ అడిగారు. ఏకేఆర్ ఇంగ్లీష్ వరల్డ్, మీకు నేను చెప్పేది ఏంటంటే, ఇటువంటి పదాలని మీరు రెవ్యూ అని పలికినా రివ్యూ అని పలికినా ఇట్ డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్. దానిలో మనము రివ్యూ అని పలకాలా రెవ్యూ అని పలకాలా అనేది మనకి శశభిషలు అవసరం లేదు. మీరు దాన్ని ఎలా పలకాలి అని మీరు నిర్ణయించుకుంటే చక్కగా యూట్యూబ్లో గూగుల్లోకి వెళ్ళి దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారో నేర్చుకొని చదవండి. కానీ దాన్ని రివ్యూ అన్నా రెవ్యూ అన్నా ఎటువంటి దోషము లేదు. కరెక్ట్గా పలకాలంటే మీరు చెప్పిందే కరెక్ట్, రివ్యూ అనే పలకాలి. కానీ రెవ్యూ అని పలికినందువల్ల నేను ఇప్పుడు మళ్ళీ దాన్ని అన్నీ మొదలుపెట్టి నేను నేర్చుకోలేను. కాబట్టి మీరు అవి కరెక్ట్గా నేర్చుకోగలిగితే మంచిది, నేర్చుకోండి. కాబట్టి దీన్ని మామూలు పరిభాషలో మీరు సాధారణమైన కాన్వర్జేషన్లో దీన్ని రివ్యూ అని పలికినా పెద్దగా డిఫరెన్స్ ఉండదు. అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అస్సలు మనం తప్పుగా ప్రొనౌన్స్ చేయకూడని పదాలు కొన్ని ఉన్నాయి. అవి గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ పదాలు ఏమిటంటే, ఇక్కడ చూడండి, ఈ పదాలు ఉన్నాయి చూసారా, వీటిల్లో మాత్రం దయచేసి ఆర్ని మాత్రం పలక్కండి. గరల్, వరల్డ్, వరస్ట్, వర్బ్, ఇవి అందరికీ తెలిసినవి. ఇది రివ్యూ అని చదవాలని నేను ఇన్ని పుస్తకాలు చదివినటువంటి నాకే ఒక అవగాహన లేదు దాన్ని రివ్యూ అనాలా రెవ్యూ అనాలా అని. కానీ సాధారణంగా 10వ తరగతి చదివిన పిల్లలకు కూడా గర్ల్ అనకూడదు, వరల్డ్ అనకూడదు, వర్బ్ అనకూడదు, తర్వాత వరస్ట్ అనకూడదు అనేవి అందరికీ తెలుసు. అవి మనం వాడితే కొంచెము కాబట్టి మరి పల్లెటూరు వాసన వచ్చినట్టు ఉంటుంది. అవి వాడకండి. మీకు ప్రొనౌన్సియేషన్ మీద అంటే ఏ పదాలు సైలెంట్ లెటర్స్ చాలా ముఖ్యము. ఈ డూ ఫ్యామిలీ హ్యావ్ ఫ్యామిలీ అయిన తర్వాత చిన్న క్లాస్ చెప్తాను. అవి మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి మనకు పెద్దగా అవసరం లేదు. రెవ్యూనా అని ఏది పలికినా దోషం లేదు. కానీ మీరు చెప్పిందే కరెక్ట్, రివ్యూ పలకాలి. ఓకేనండి. తర్వాత ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి, గర్ల్, వరల్డ్, వరస్ట్, వర్బు అని మాత్రం చదవకండి.
గర్ల్, వరల్డ్, వర్స్ట్, వర్బ్. ఇవి చదవాలి. ఇవి అందరికీ తెలిసినాయి కాబట్టి ఈ తప్పులు చేయొద్దు. తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నిన్న 61st ఎపిసోడ్లో ఇది మనము క్లారిఫికేషన్ ఇచ్చుకున్నాం కదా, కవిత డజంట్ డూ ఎనీ వర్క్ ఇన్ ది ఆఫీస్ అని. ఇది చూసిన తర్వాత ఈ సవర కుమార్ అనే ఈ అబ్బాయి ఇంకొక డౌట్ అడిగాడు నన్ను. ఏమడిగాడంటే, సార్ కవిత డజంట్ డూ ఎనీ వర్క్ ఇన్ ది ఆఫీస్ని మనము కవిత నెవర్ డస్ ఎనీ వర్క్ ఇన్ ది ఆఫీస్ అని రాయకూడదా? మంచి క్వశ్చన్ అడిగాడు చూడండి. కవిత డజంట్ డూ ఎనీ వర్క్ ఇన్ ది ఆఫీస్కి కవిత నెవర్ డస్ ఎనీ వర్క్ ఇన్ ది ఆఫీస్ ఇలా అడగకూడదా అని అడిగాడు. ఇది కూడా నెగిటివే కదా. కవిత డస్ ఆల్ ది వర్క్ ఇన్ ది ఆఫీస్కి ఇది పాజిటివ్, ఇది నెగిటివే, ఇలా కూడా రాయొచ్చా అని అడిగాడు. సో రాయొచ్చా రాయకూడదా చూద్దాం. సో దీని గురించి కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఏంటంటే అసలు ఈ సెంటెన్స్ ఏంటిది? ఈ సెంటెన్స్ ఏంటి? కవిత నెవర్ డస్ ఎనీ వర్క్ ఇన్ ది ఆఫీస్. ఈ నెవర్ అనే పదం ఏంటండి? ఈ నెవర్ అనే పదము ఈ పని చేయటం అనేది ఎంత తరచుగా జరుగుతుంది అనేది చెప్తుంది. పని గురించి చెప్తుంది. ఆ పని ఎంత తరచుగా జరుగుతుందని చెప్తుంది. కాబట్టి ఇది పని గురించి చెప్తుంది కాబట్టి యాడ్వర్బ్ అంటాము. ఎంత తరచుగా జరుగుతుంది అని చెప్తుంది కాబట్టి యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం దీన్ని. సో యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇది మీరు గనక చూడకపోతే, మీరని కాదు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ గురించి డీటెయిల్డ్గా నేర్చుకోవాలనుకుంటే మీరు ఎపిసోడ్ నెంబర్ 39కి వెళ్ళి చూడండి. 39, 40 కూడా చేసినట్టున్నాను. ఆ 2 ఎపిసోడ్లు చూడండి. ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే అర్థము, ఒక పని ఎంత తరచుగా జరుగుతుంది అనేది చెప్పదలుచుకుంటే మనం ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని వాడతాం. ఫ్రీక్వెన్సీ అంటే తరచుగా. ఒక పని ఒక యూనిట్ టైంలో ఎన్నిసార్లు జరుగుతుంది అది మనం ఫిజిక్స్లో నేర్చుకునేది. ఫిజిక్స్లో అయినా ఇంగ్లీష్లో అయినా దాని అర్థం మారదు. అర్థమైందా? ఒక యూనిట్ టైంలో ఒక పని ఎన్నిసార్లు జరుగుతుంది దాన్నే ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఇక్కడేంటి, ఒక పని ఎన్నిసార్లు జరుగుతుంది. ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏమిటంటే, ఈ పదాలు ఏమిటంటే ఆల్వేస్, యూజువల్లీ, జనరల్లీ, ఫ్రీక్వెంట్లీ, ఆఫెన్, సమ్టైమ్స్, అకేషనల్లీ, సెల్డమ్, రేర్లీ, హార్డ్లీ ఎవర్, స్కేర్స్లీ, నెవర్. ఈ పదాలను మనము యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఇక్కడ ఆల్వేస్ అంటే 100%, ఇక్కడ నెవర్ అంటే 0%. ఇక ఈ మిగతావన్నీ డిసెండింగ్ ఆర్డర్ అంటాం. అంటే ఇది 100 ఉంటే 90, 80, 70, 60 అలా ఏమి గ్యారంటీ ఏం లేదు. ఇవి డిసెండింగ్ ఆర్డర్. సో మీరు ఇది 90%, ఇది 80%, ఇది 70% అట్లా ఏం లేదు. కాకపోతే తగ్గుతూ వస్తుంది, 0కి వస్తుంది. ఇవి రెండు మాత్రం అర్థం ఏంటంటే, హార్డ్లీ ఎవర్, స్కేర్స్లీ అంటే ఇది 0 అయినప్పుడు ఇది 10, ఇది 20 కాదండి. ఈ రెండిటి అర్థాలు కూడా ఆల్మోస్ట్ 0. హార్డ్లీ ఎవర్ అన్నా స్కేర్స్లీ అన్నా కూడా ఆల్మోస్ట్ 0 అంటే 1-2%. 1-2 కూడా కాదు మా సైన్స్ దృష్టిలో, మా మ్యాథమెటిక్స్ దృష్టిలో 0.1, 0.2%, 0.1, 0.2 అట్లా ఆ పర్సెంట్ మాత్రమే. అంటే ఆల్మోస్ట్ 0 బట్ నాట్ 0. అర్థమైందా? సో ఇక్కడ నెవర్ అంటే 0. ఇక ఇక్కడికి రండి. అసలు ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉపయోగించినప్పుడు ఆ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వర్బ్స్ ఏమైనా మార్పులు చెందుతాయా? వర్బ్స్ మార్పులు చెందటం ఏంటి మీ అందరికీ తెలుసు కదా. సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ సింగులర్ అవ్వాలి, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్స్ ప్లూరల్ అవ్వాలి కదా. మనం నెగటివ్స్ ఏం చెప్పుకున్నాము? సబ్జెక్టు సింగులర్ అయినా ప్లూరల్ అయినా మెయిన్ వర్బ్ వచ్చేసి ఎలా ఉంటుంది? ఇన్ఫినిటివ్ రూపంలోనే ఉంటుంది. ఇన్ఫినిటివ్ అంటే ప్లూరల్ ఫామ్లో ఉంటుంది. అది మళ్ళీ మీకు సింగులర్ అవ్వదు అని నేర్చుకున్నాం మనం. సో ఇక్కడ ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వాడినప్పుడు ఈ మెయిన్ వర్బ్స్లో ఏమైనా మార్పు చెందుతో లేదో ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. అవి చూద్దాం. ఏంటంటే అవి ఇక్కడ చూడండి. ఐ టేక్ ఎ షవర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఐ టేక్ ఎ షవర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. నిద్రకు ఉపక్రమించే ముందు నేను స్నానము చేస్తాను. అర్థమైంది కదా. ఐ టేక్ ఎ షవర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. రెండోది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన యూట్యూబ్లో చెప్పే టీచర్లు ఉన్నారు, వీళ్ళు టెన్సులు చెప్పగానే వాళ్ళకు అదొక పూనకం వస్తుంది. ఏం చెప్తారు? క్లూ వర్డ్స్, తర్వాత కీవర్డ్స్ అవి మర్చిపోండి దయచేసి. సెంటెన్స్లో ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తీసుకుంటే, ఐ టేక్ ఎ షవర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్, నేను నిద్రకు ఉపక్రమించే ముందు స్నానం చేస్తాను. మీకు అర్థం కాలేదా? డైలీ ఐ టేక్ ఎ షవర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఎందుకండి? ఎవ్రీడే ఐ టేక్ ఎ షవర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. పోనీ అవన్నా కరెక్ట్గా వాడతారా? అవి ఎక్కడ సెంటెన్స్ ప్లేస్ చేయాలో కూడా తెలియదు.
నేను వాళ్ళని కించపరచడం మీకు మరింత బాగా అర్థంగా అవడం కోసం వాళ్ళ ఎగ్జాంపుల్స్ తీసుకొస్తున్నాను. అంతకుమించి వేరే ఉద్దేశం ఏమి లేదు. సో ఇవి ప్రతి సెంటెన్స్లో వాడవలసిన అవసరం లేదు. నీ అంతట నువ్వు ఆ పనిని ఎంత తరచుగా చేస్తాను అని చెప్తే బాగుంటుంది అనుకున్నప్పుడు అది వాడతావు. అంతేగాని పెళ్లికి తద్దినానికి ఒకే మంత్రం వాడతానంటే కుదరదు. ప్రతి సెంటెన్స్లో అవి వాడవలసిన అవసరం లేదు, వాడకండి. మీకు ఎప్పుడైనా ఈ పని ఇంత తరచుగా చేస్తానని చెప్తే ఇది ఇంకా సమర్థవంతంగా నా భావాన్ని ఎదుటి వక్త దృష్టిలోకి నేను సరిగ్గా ప్రోధి చేయగలను అనుకున్నప్పుడు అటువంటి సందర్భాల్లో వాడండి. అంతేగాని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనగానే పూనకం వచ్చినట్టు మీరు కూడా ఈ ఎవ్రీడేలు, డైలీలు, ఈ సమ్ టైమ్స్లు, ఆఫెన్లు పట్టుకు రాకండి. సెంటెన్స్ అర్థమైంది కదా. ఐ టేక్ ఎ షవర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ అర్థమైంది. సో ఇక్కడ నేను ఇది కూడా వాడదలుచుకున్నా, నా అంతటి నేను వాడదలుచుకున్నా. ఐ ఆల్వేస్ టేక్ ఎ షవర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ వాడాను. ఆల్వేస్ అంటే 100%. సో నిద్ర ఉపక్రమించే ముందు ప్రతిరోజు నేను స్నానం చేస్తాను, ఆల్వేస్. సో ఇక్కడ ఐ టేక్ అనేది ఆల్వేస్ వాడినందువల్ల ఇక్కడ ఏమైనా మారిందా? మారలేదు. ఇది మనము ఇది ఐ అనేది సింగులర్ అయినప్పుడు ఇక్కడ ప్లూరల్గా ట్రీట్ చేస్తున్నాము. ఇక్కడ ఇన్ఫినిటివ్ వాడాము. ఈ ఇన్ఫినిటివ్ ప్లూరల్ ఫామ్లో ఉంది. ఇక్కడ కూడా ఏం మార్పు చెందలేదు కదా, మంచిదే. సబ్జెక్ట్ మార్చి చూద్దాము. ఇది చూడండి, హీ టేక్స్ ఎ షవర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. హీ టేక్స్ ఎ షవర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఇది కూడా అర్థమైపోయింది మనకి. కానీ ఇక్కడ ఇంకోటి వాడదాం, ఇక్కడ మనం అర్థం చేసుకోవడం కోసం. ఇక్కడ జనరలీ అనేటటువంటి యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని తీసుకొని వచ్చాం. ఇక్కడ ఏం చెప్తున్నాము? హీ జనరలీ టేక్స్ ఎ షవర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ అంటే ఆల్మోస్ట్ 80%. 10 రోజుల్లో 8 రోజుల పాటు, ఈవెన్ 9 రోజులు అయి ఉండొచ్చు. సో ఈ జనరలీ అనేది తీసుకొని వచ్చి ఇక్కడ వాడాం. హీ జనరలీ టేక్స్ ఎ షవర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. బాగుంది. ఇక్కడ వర్బ్ ఏమన్నా మారిందని చూడండి. హీ అనేటటువంటి సింగులర్ వస్తే టేక్స్ అనేటటువంటి సింగులర్ వచ్చింది మనకి, సరిపోయింది. కింద ఏమన్నా మార్పు చెందిందా? హీ జనరల్లీ, ఇక్కడ కూడా ఏం మార్పు చెందలా, అదే టేక్స్, ఇక్కడ కూడా టేక్స్ లాగానే ఉంది. సో ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని మనం వాడినందువల్ల వర్బ్స్ ఎటువంటి మార్పు చెందటం లేదు. సింగులర్ సబ్జెక్ట్ ఉంటే సింగులర్ వర్బే ఉంటుంది. ఇట్టుతో చూద్దాం ఒకసారి. ఇట్ రైన్స్ మచ్ అట్ మై ప్లేస్. సో నేను నివసించే ప్రదేశంలో, ఆ ఊరిలో ఇట్ రైన్స్ మచ్, చాలా బాగా వర్షం పడుతుంది, చాలా ఎక్కువ వర్షం పడుతుంది. సో దీనికి ఇంకొక యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వాడాను. ఇట్ ఆఫెన్ రైన్స్ మచ్ అట్ మై ప్లేస్. ఇట్ ఆఫెన్ రైన్స్ అంటే చాలా తరచుగా, ఆఫెన్ అంటే తరచుగా, చాలా తరచుగా నేనుండే ప్లేస్లో వర్షం పడుతుంది, బాగా పడుతుంది. సో ఇక్కడ ఆఫెన్ అనేది వాడినందువల్ల ఇట్ రైన్స్ కాస్త ఇక్కడ ఇట్ రైన్స్ గానే ఉంది తప్పించి ఇక్కడ ఆఫెన్ వాడినందువల్ల ఈ రైన్స్ అనేటటువంటి సింగులర్ వర్బే ఉంది. ఇట్ అనేది సింగులర్, ఇక్కడ రైన్స్ కూడా సింగులర్ అనే ఉంది. కాబట్టి ఏమర్థమైంది మనకి? యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వాడినందువల్ల ఇక్కడ వర్బ్స్ లో ఎటువంటి మార్పు చెందదు. సింగులర్ వర్బ్స్ కి సింగులర్ సబ్జెక్టే రావాలి, ఎందుకంటే వర్బ్ సబ్జెక్ట్ అగ్రి అవ్వాలి కాబట్టి. ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వర్బ్సే రావాలి. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ సెంటెన్సెస్కి వద్దాం. ఇప్పుడు ఐ టేక్ అ షవర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ అని వాడాం కదా, దీన్ని నెగటివ్ చేయండి. ఈ సెంటెన్స్ ఎందులో ఉంది మనకి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఐ టేక్ ఎ షవర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. దీన్ని నెగటివ్ చేయాలంటే ఈ సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈస్గా మనం నెగటివ్ చేయలేము. కాబట్టి ఏం చేస్తాం మనము? దీన్ని నెగటివ్ చేయాలంటే మనము బయట నుండి డూ నాట్ కానీ డస్ నాట్ కానీ తెచ్చుకుంటాం. ఇక్కడ సబ్జెక్ట్ ఐ కాబట్టి ఐని మనం ప్లూరల్గా కన్సిడర్ చేస్తాం కాబట్టి ఏం వాడతాం? ఇక్కడ డోంట్ తెచ్చుకుంటాం, ఎందుకంటే డూ అంటే ప్లూరల్ కాబట్టి. ఐ డోంట్ టేక్ ఎ షవర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్, రైట్? అంటే ఏంటి? నేను అసలు నిద్రకు ఉపక్రమించే ముందు స్నానము చెయ్యను కదా. మరి ఇక్కడ మనము ఈ డోంట్ వాడకుండా ఇంకొక పదం ఏదైనా వాడి దీన్ని నెగటివ్ చేయొచ్చా? చూడండి, ఇక్కడ ఐ నెవర్ టేక్ ఎ షవర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. నెవర్ అంటే ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ? నెవర్ అంటే 0%. సో ఇక్కడ ఐ నెవర్ టేక్ ఎ షవర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్, ఐ డోంట్ టేక్ ఎ షవర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఇందులో కూడా 0%ఏ కదా. సో ఈ స్నానం చేయటం అనేది ఎంత పర్సెంటేజ్? 0%. అంటే నేను అసలు స్నానం చేయను నిద్రకు ఉపక్రమించే ముందు. ఈ సెంటెన్స్ సరిపోయింది కదా అర్థము.
కాబట్టి మనం ఇలా కూడా నెగటివ్ చేయవచ్చు. అన్ని సెంటెన్సెస్కి చేయలేకపోవచ్చు, కానీ చేయవచ్చు. ఇలా కూడా మనము నెగటివ్స్ చేయవచ్చు. హీ టేక్స్ ఎ షవర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఇక్కడ చూడండి, హీ టేక్స్ అన్నాం కదా, ఇక్కడ మనకి ఏమి రావాలి? ఇప్పుడు హీ అనేది సింగులర్ కాబట్టి డోంట్ డజంట్ నో తెచ్చుకోవాలి కదా. కాబట్టి ఇక్కడ సింగులర్ కదా, డజంట్. హీ డజంట్ ఇక్కడ తీసేయాలి, ఎందుకంటే డజంట్ వచ్చినప్పుడు ఇక్కడ ఏంటి? ఇన్ఫినిటివ్ రావాలి. ఎందుకు? ఇక్కడ హీకి సంబంధించిన సింగులర్ నేచర్ ఇక్కడ వచ్చేసింది, డస్లో వచ్చేసింది. కాబట్టి ఇక్కడ ఇన్ఫినిటివ్ తీసుకోవాలి. హీ డజంట్ టేక్ ఎ షవర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. మరి ఇక్కడ మనము యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రాస్తే ఏమవుతుంది? ఈ వర్బ్లో ఏమైనా మార్పు చెందుతుందా? ఇందాక మనం ఏం తెలుసుకున్నాం? మార్పు చెందదు అని తెలుసుకున్నాం. కాబట్టి నెవర్ వాడితే ఇక్కడ టేక్స్ లాగానే ఉండాలి. ఇక్కడ హీ అనే సింగులర్ కాబట్టి ఇక్కడ టేక్స్ లానే ఉండాలి. ఇక్కడికి ఈ సెంటెన్స్కి తేడా ఏమిటంటే, ఈ సెంటెన్స్లో ఆల్రెడీ డస్ అనేటటువంటి ఆ సింగులర్ నేచర్ మనకు అర్థమైపోతుంది అక్కడ. కాబట్టి ఇక్కడ ఇన్ఫినిటివ్ వచ్చేస్తుంది. ఇక్కడ దీనికి అసలు వర్బ్తో సంబంధం లేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ టేక్స్ లాగానే ఉండాలి. అదేవిధంగా ఇట్ డజంట్ రైన్ మచ్ అట్ మై ప్లేస్ అంటే ఏం రాస్తాం? ఇక్కడ ఇట్ అనేది సింగులర్ కాబట్టి డజంట్ రావాలి కదా. ఇట్ డజంట్ రైన్స్ రాకూడదు, మళ్ళీ డజంట్ వచ్చినప్పుడు రైన్. ఇట్ డజంట్ రైన్ మచ్ అట్ మై ప్లేస్, ఇట్ డజంట్ రైన్ మచ్ అట్ మై ప్లేస్. సో ఇక్కడ ఏం రాసుకోవాలి? ఇక్కడ మనము ఇట్ నెవర్ రైన్స్ మచ్ అట్ మై ప్లేస్. కాబట్టి ఇక్కడ నెవర్ వాడినందువల్ల ఇక్కడ ఎటువంటి మార్పు చెందదు. కాబట్టి మీరు నెగటివ్స్ ఇలా రాస్తారా అనేది మీ ఇష్టము. కానీ ఇక్కడ వర్బ్స్ గురించి మాత్రం జాగ్రత్త పడండి. డజంట్లో మీకు ఇన్ఫినిటివ్ రావాలి. యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వాడినప్పుడు మాత్రం, ఈ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వాడినప్పుడు మాత్రము వర్బ్లో ఎటువంటి చేంజ్ ఉండదు. కాబట్టి ఇక్కడ కవిత నెవర్ డస్ ఎనీ వర్క్ ఇన్ ది ఆఫీస్ అనేది కరెక్ట్. అర్థమైందా? ఇక మనం క్లాస్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మనము ఈ క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేస్తాం అంటే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, డూ డస్లు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటాయి. వాటిని మనం క్వశ్చన్స్ ఏర్పరచాలంటే, ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం నెగటివ్స్ ఏర్పరచాలంటే, మన వల్ల కాక మనంతటా మనం దాన్ని మార్పు చెందించలేక బయట నుంచి డస్ నాట్ నో, డోంట్ నో తెచ్చి మనం నెగటివ్స్ ఫామ్ చేసాం. ఇక్కడ మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో క్వశ్చన్స్ ఏర్పడాలంటే, మీరు ఇవన్నీ క్లియర్గా అర్థం కావాలంటే ఒకసారి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చాలా డీటెయిల్గా ఒక 5-6 ఎపిసోడ్లు చేశాను. 36వ ఎపిసోడ్ నుంచి బిగిన్ అవుతుంది, మొత్తం చూడండి. సో ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో క్వశ్చన్స్ ఫామ్ చేయాలంటే మరి మనం ఏం చేయాలి? ఉన్నటువంటి క్వశ్చన్స్లో దేర్ ఆర్ సమ్ బుక్స్ ఆన్ ది టేబుల్ అన్నాం స్టేట్మెంట్స్లో. దాన్ని క్వశ్చన్గా మారిస్తే ఆర్ దేర్ ఎనీ బుక్స్ ఆన్ ది టేబుల్ అంటాం. సో ఉన్నదాన్ని మనం మార్పు చెందితే ఆ ఇన్వర్షన్ చేస్తే క్వశ్చన్ అయిపోయింది. ఇక్కడ ఇన్వర్షన్ చేయడానికి కుదరదు. షీ ప్లేస్ ది పియానో అన్నాను, ప్లేస్ షీ ది పియానో తప్పది. సో అక్కడ ఉన్నటువంటి పదాలతోటి మనం దాన్ని క్వశ్చన్ ఫామ్ చేయలేం. కాబట్టి ఇక్కడ కూడా బయట నుంచి మనం సహాయం తెచ్చుకుంటాం. ఏంటవి? సబ్జెక్ట్ను అనుసరించి డూ కానీ డస్ కానీ తెచ్చుకుంటాం, అంతే సింపుల్. ఇక్కడ డూ కానీ డస్ కానీ తెచ్చుకుంటాం. సింగులర్ సబ్జెక్ట్ అయితే డస్ తెచ్చుకుంటాము, ప్లూరల్ సబ్జెక్ట్ అయితే డూ తెచ్చుకుంటాం. సింపుల్. ఇవి ఎక్కడ ప్లేస్ చేయాలి? సెంటెన్స్ బిగినింగ్లో ప్లేస్ చేయాలి. క్వశ్చన్ వర్డ్స్ ఎప్పుడు సాధారణంగా సెంటెన్స్ బిగినింగ్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనము? షీ ప్లేస్ ది పియానో. ముందు అసలు మనము ఆర్డినరీ వర్బ్స్తో చూద్దాం, తర్వాత డూ ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. షీ ప్లేస్ ది పియానో అనేది పాజిటివ్ సెంటెన్స్. దీని క్వశ్చన్ ఎలా చేశారు? డస్ షీ ప్లే ది పియానో, డస్ షీ ప్లే ది పియానో అని చేశారు. ఇక్కడ షీ అనేది సింగులర్ కాబట్టి డస్ తీసుకొని వచ్చి ఆ క్వశ్చన్లో ముందు పదంగా అది వాడాము. తర్వాత ఏం చేశాము? ప్లేస్లో ఉన్నటువంటి సింగులర్ని ఇక్కడ ఇన్ఫినిటివ్గా మార్చేసాం. ఎందుకు? షీ అనేటటువంటి సింగులర్ ఇక్కడ వచ్చేసింది డస్ అని. సో డస్ షీ ప్లే ది పియానో అని రావాలి. ఇక్కడ దే లివ్ ఇన్ న్యూయార్క్, దాన్ని ఏం చేస్తున్నాం? దే అనే సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి డూ తీసుకొని వచ్చాం. సరే, ప్లూరల్ ఉంటే మనం ఇటు మార్చే పని లేదు, లివ్ అనేది లివ్ లాగానే ఉంటుంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? డూ దే లివ్ ఇన్ న్యూయార్క్? హీ వర్క్స్ అట్ హాస్పిటల్, అతను హాస్పిటల్లో పనిచేస్తాడా? డస్ హీ వర్క్ ఎట్ హాస్పిటల్, అతను హాస్పిటల్లో పనిచేస్తాడా అంటే ఏదైనా హాస్పిటల్లో పనిచేస్తాడా అని. షీ గోస్ టు ది జిమ్ ఎవ్రీడే, ఇక్కడ ఏమంటున్నాము? డస్ షీ గో టు ది జిమ్ ఎవ్రీడే? ఆవిడ ప్రతిరోజు జిమ్కి వెళుతుందా? సో ఇక్కడ గోస్ కాస్త ఏమైపోయింది? ఇన్ఫినిటివ్గా మారిపోతుంది. ఇక్కడ
గో వెంట్ గాన్ కదా, ఈ గో ఇన్ఫినిటివ్, దాన్ని మనం సింగులర్ చేయాలంటే ఈఎస్ కలుపుతాం. ఇక్కడ షీ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ ఈఎస్ కలిపాం, షీ గోస్ టు ది జిమ్ ఎవ్రీడే అన్నాం. ఇక్కడ డస్ వచ్చేసింది షీకి సంబంధించిన ఆ సింగులర్ నేచర్, కాబట్టి ఇక్కడ ఈ గోస్ని మళ్ళీ ఇన్ఫినిటీలోకి తీసుకెళ్ళిపోవాలి. గోస్కి ఇన్ఫినిటివ్ ఫామ్ ఏంటి, గో, కాబట్టి డస్ షీ గో టు ది జిమ్ ఎవ్రీడే. ఇక ఇప్పటి నుండి మనము డూ డస్లు వస్తే క్వశ్చన్స్ ఎలా ఫామ్ అవుతాయి చూద్దాం. ఇప్పుడు ఇక్కడికి రండి. ఇక ఇందులో ఈ సెంటెన్సెస్లో మనకి ఇందాక మనం చెప్పుకున్నటువంటి సెంటెన్సెస్లో ఇక్కడ ప్లే అనేది మెయిన్ వర్బ్, ప్లే, ఇక్కడ లివ్ అనేది మెయిన్ వర్బ్, ఇక్కడ వర్క్ అనేది మెయిన్ వర్బ్, ఇక్కడ గో అనేది మెయిన్ వర్బ్. కానీ ఇక్కడ మనము డూ డస్లు మెయిన్ వర్బ్గా వాడుతున్నాం. ఇక్కడ రండి. దే డూ దేర్ హోంవర్క్ ఎవ్రీడే. దే డూ దేర్ హోంవర్క్ ఎవ్రీడే. ప్రతిరోజు వాళ్ళు హోంవర్క్ చేస్తారు. వారు హోంవర్క్ చేస్తారా ప్రతిరోజు అని అడగాలి మనం. సో క్వశ్చన్ ఇందాక ఏం చేసాం, మనము బయట నుంచి సహాయం తెచ్చుకున్నాం. సో క్వశ్చన్ ఎలా ఫామ్ చేసాం, ఇందాక ఆ ఇచ్చినటువంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యాజ్ ఇట్ ఈస్గా మనం క్వశ్చన్గా మార్చలేం కాబట్టి సబ్జెక్ట్ ఏది ఉంటే దానికి సంబంధించిన డూ కానీ డస్ కానీ తెచ్చుకున్నాం. తర్వాత ఉన్నటువంటి వర్బ్ అది సబ్జెక్ట్తో సంబంధం లేకుండా ఇన్ఫినిటివ్ ఉంటే ఇన్ఫినిటివ్ వాడతాము, ఒకవేళ అది సింగులర్ ఫామ్లో ఉంటే దాన్ని మళ్ళీ ఇన్ఫినిటివ్గా మార్చి వాడతాం కదా. షీ ప్లేస్ ది పియానో అన్నాం, దీన్ని మార్చాలంటే ఏం చేసాము, డస్ షీ ప్లే ది పియానో అన్నాం. షీ ప్లేస్ ది పియానోలో ఆ ప్లేస్ సింగులర్ ఫామ్లో ఉంది. క్వశ్చన్లోకి వచ్చినప్పుడు ఏం చేసాము, డస్ షీ, ఆ ప్లేస్ అనేటటువంటి దాన్ని మనం మళ్ళీ ఇన్ఫినిటీలో కన్వర్ట్ చేసుకున్నాం, అంటే ఆ ఎస్ పీకేసాం. సో ప్లే తీసుకొచ్చాం, డస్ షీ ప్లే ది పియానో అన్నాం. ఇక్కడ కూడా అంతే, సెంటెన్స్లో మెయిన్ వర్బ్ డూ వస్తే డూ గానే ఉంటుంది. ఒకవేళ సెంటెన్స్లో మెయిన్ వర్బ్ డస్ వచ్చిందనుకో, ఆ డస్ని మనము డూగా కన్వర్ట్ చేస్తాం, ఇన్ఫినిటీవ్కి తీసుకెళ్తాం. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ కూడా అంతే, ఏం చేస్తాము, సబ్జెక్ట్ని అనుసరించి డూ కానీ డస్ కానీ తెచ్చుకుంటాం. ఇక్కడ దే సబ్జెక్ట్ కాబట్టి డూ తెచ్చుకున్నాం. సో ఇక్కడ వర్బ్ డూ ఉంది, ఇక్కడ కూడా డూ లాగానే ఉంటుంది, మారదు. ఇందాక ఐ టేక్ ఎ షవర్ అన్నాము, డూ ఐ టేక్ ఎ షవర్, అది అనకూడదు, ఇల్లాజికల్ అది, బట్ క్వశ్చన్ ఏదో గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. పోనీ డూ దే టేక్ ఎ షవర్, డూ దే టేక్ ఎ షవర్, దే టేక్ ఎ షవర్. అదేవిధంగా ఇక్కడ డూ దే డూ, ఆ టేక్ అనేది ఎక్కడికి పోదు, కాబట్టి ఇక్కడ ఏంటి, ఈ డూ లాగానే ఉంటుంది. సో ఈ డూని అదనంగా తెచ్చుకున్నాం మనం. ఇదేమో మనకి హెల్పింగ్ వర్బ్, ఆక్సిలరీ ఇది. ఈ వర్బ్ ఏమో మెయిన్ వర్బ్. అది గుర్తుపెట్టుకోండి మీరు. మనం బయట నుంచి తెచ్చుకున్నది ఏంటి, ఇది, కాబట్టి దీన్ని మనం ఆక్సిలరీ వర్బ్ అంటాము, ఇది మెయిన్ వర్బ్ అంటాం. సో నేను చెప్పినటువంటి డూ ద్విపాత్రాభినయం చేస్తుంది, డ్యూయల్ ఫంక్షన్ నిర్వర్తిస్తుందని చెప్పాను. అదే ఈ సెంటెన్స్లో, ఒకే సెంటెన్స్లో ఒక డూ ఏమో హెల్పింగ్ వర్బ్ ఆర్ ఆక్సిలరీగా పనిచేస్తుంది, ఒక డూ ఏమో మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది. ఇవి కదా చెప్పాల్సింది. సో డూ దేర్ హోంవర్క్ ఎవ్రీడే, ఇది క్వశ్చన్. చూడండి ఇక్కడ, యూ డూ మచ్ ఎక్సర్సైజ్ డ్యూరింగ్ వింటర్ మంత్స్. నీవు వింటర్ మంత్స్లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేస్తావు, మచ్ ఎక్సర్సైజ్, చాలా ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తావు. ఇప్పుడు నేను క్వశ్చన్ అడగాలి, డూ యూ డూ మచ్ ఎక్సర్సైజ్ డ్యూరింగ్ ది వింటర్ మంత్స్. సో చలికాలంలో ఉన్నటువంటి ఆ డిసెంబర్ జనవరిలో నువ్వు డూ యూ డూ మచ్ ఎక్సర్సైజ్. సో ఇక్కడ డూ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఇది మెయిన్ వర్బ్ అవుతుంది. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇచ్చాను, షీ డస్ వెల్ ఇన్ మ్యాథమెటిక్స్. షీ డస్ వెల్ ఇన్ మ్యాథమెటిక్స్. ఐ థింక్ ఇట్ ఈస్ హర్ స్ట్రాంగెస్ట్ సబ్జెక్ట్. సో ఆవిడ మ్యాథమెటిక్స్ చాలా బాగా చేస్తుంది. షీ డస్ వెల్ ఇన్ మ్యాథమెటిక్స్. షీ డస్ వెల్ ఇన్ మ్యాథమెటిక్స్ చాలా బాగా చేస్తుంది. ఐ థింక్ ఇట్ ఈస్ హర్ స్ట్రాంగెస్ట్ సబ్జెక్ట్. సో ఉన్న సబ్జెక్ట్స్లో నా అభిప్రాయం ఏంటంటే ఆవిడ స్ట్రాంగెస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథమెటిక్స్. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ అడగాలి, ఏం అడుగుతాం ఇక్కడ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా మనము ఈ సెంటెన్స్లో ఈ డస్ని బయటికి తీసుకెళ్ళము, గుర్తుపెట్టుకోండి. బయట నుంచి మనము సహాయం తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకుంటాం ఇక్కడ, వర్బ్ సింగులర్ షీ, కాబట్టి దానికి సంబంధించిన డస్ని తెచ్చుకుంటాము ఇక్కడికి. ఇది బయట నుంచి తెచ్చుకున్నది, ఈ డస్ కాదండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఈ డస్కి సంబంధం లేదు, ఇది మనం బయట నుంచి తెచ్చుకున్నటువంటి హెల్పింగ్ వర్బ్ ఆర్ ఆక్సిలరీ వర్బ్, ఇది డస్. ఎందుకు, షీ అనేది సింగులర్ కాబట్టి దానికి సంబంధించిన డస్ని తెచ్చుకున్నాం ఇక్కడ. డస్ షీ, ఇక్కడ మెయిన్ వర్బ్ డస్. ఈ డస్ ఏమవ్వాలి, ఇన్ఫినిటివ్ రూపంలోకి వెళ్ళిపోవాలి. డస్కి ఇన్ఫినిటివ్ రూపం ఏంటి, డూ. కాబట్టి డస్ షీ డూ వెల్ ఇన్ మ్యాథమెటిక్స్. ఆవిడ మ్యాథమెటిక్స్ బాగా చేస్తుందా అని ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను నేను. సో ఈ క్వశ్చన్లో
ఇది ఆక్సిలరీ వర్బ్, ఇది మెయిన్ వర్బ్. డస్ షీ డూ వెల్ ఇన్ మ్యాథమెటిక్స్? ఐ థింక్ ఇట్ ఈస్ హర్ వీకెస్ట్ సబ్జెక్ట్. సో నాకు తెలిసినంత వరకు ఆవిడ వీకెస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథమెటిక్స్. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, నా అభిప్రాయం ప్రకారము మ్యాథమెటిక్స్లో ఆ అమ్మాయి చాలా వీక్. డస్ షీ డూ వెల్ ఇన్ మ్యాథమెటిక్స్? తర్వాత హీ డస్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్. హీ డస్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్. ఇక్కడ హీ డస్ ప్లే అక్కర్లేదండి, ప్లే వాడం మనము. డస్ అంటేనే పనిచేయటం. సో హీ డస్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్. ఇక్కడ స్పోర్ట్స్ అనేది నౌన్ అది. సో హీ డస్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్. చక్కగా ఫిజికల్ యాక్టివిటీస్ అతను చేస్తాడు. సో దానికి క్వశ్చన్ ఏం అడుగుతాము? డస్ హీ డూ ఎనీ స్పోర్ట్స్ ఇన్ స్పోర్ట్స్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీస్? ఇక్కడ మనం క్వశ్చన్ అడిగేటప్పుడు ఎనీ వచ్చేస్తుంది, నెగటివ్లోకి క్వశ్చన్స్లోకి ఎనీ వచ్చేస్తుంది ఇక్కడ. సో డస్ హీ డూ ఎనీ స్పోర్ట్స్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీస్ అని వస్తుంది. ఓకే, డస్ ఏమో ఇక్కడ మనము బయట నుంచి తెచ్చుకున్నాము, డూ ఏమో ఉన్నటువంటి డస్ని మనం ఇన్ఫినిటివ్గా కన్వర్ట్ చేసింది ఇది. సో ఈ డస్ ఏమో ఆక్సిలరీ వర్బ్ అదనమాట. తర్వాత ఏంటి, ఇక నేను డైరెక్ట్గా క్వశ్చన్స్ ఇచ్చేసాను. డస్ షీ డూ ఎనీ స్పెషల్ రిచువల్స్ బిఫోర్ బెడ్? డస్ షీ డూ ఎనీ స్పెషల్ రిచువల్స్ బిఫోర్ బెడ్? సో ఇటువంటి మీరు జనరల్ విషయాల గురించి అడిగేటప్పుడు సాధారణంగా మనం ఎనీ వాడతామండి. చాలా వస్తాయి చూద్దురు కానీ. సో డస్ షీ డూ ఎనీ స్పెషల్ రిచువల్స్ బిఫోర్ బెడ్? చాలామంది ప్రేయర్ చేస్తారు, చాలామంది ఏదో కాసేపు ఆ గదిలోనో లేకపోతే బయట కాసేపు నడిచి నిద్రపోతారు. సో స్పెషల్ రిచువల్స్. రిచువల్ అంటే ఒక యాక్చువల్గా దీని అర్థం ఏంటంటే నువ్వు ఏదైనా సరే ఒక పవిత్రంగా, ఈవెన్ యజ్ఞయాగాదులను రిచువల్స్ అంటారు, అది వేరే. యజ్ఞయాగాదుల దాకా పోనవసరం లేదు. నువ్వు ప్రతిరోజు వాకింగ్ను కూడా దట్ ఈస్ యువర్ రిచువల్. నువ్వు ప్రతిరోజు చేసే వాకింగ్ను కూడా చక్కగా రిచువల్ అనవచ్చు. ఒక పద్ధతి ప్రకారం చేసేదాన్ని రిచువల్ అంటారండి. ఇది జనరల్ మీనింగ్. రిచువల్ అంటే అసలు వచ్చినది ఎట్లా అంటే యజ్ఞయాగాదులు చేస్తాం కదా, పూజలు చేస్తాం, అవి రిచువల్స్ అంటాం. మత సంబంధమైన కార్యక్రమాలని రిచువల్స్ అంటాం. కానీ అలా అనవసరం లేదు, అక్కడ అంటాం తప్పనిసరిగా. నీవు రోజు చేసేటటువంటి, ఎందుకండి ఒక్కొక్కళ్ళు భోజనం చాలా శ్రద్ధగా అంటుగట్టినట్టు తింటారు, అది కూడా రిచువలే. సో ఒక పద్ధతి ప్రకారం, ఒక సిస్టమేటిక్గా నువ్వు ఏ పని చేసినా అది రిచువల్. అతను చక్కగా బట్టలు ఎంత వేసుకుంటా అంటే ఒక రిచువల్గా భావిస్తాడు దాన్ని. ఎస్, దట్ ఈస్ ఆల్సో రిచువల్. సో ఒక పద్ధతిగా, ఒక శ్రద్ధతో చేసే దేన్నైనా మీరు రిచువల్ అనొచ్చు. సో డస్ షీ డూ ఎనీ రిచువల్స్ బిఫోర్ బెడ్? అర్థమైంది కదా. సో నిద్రకు ఉపక్రమించే ముందు ఏమైనా స్పెషల్ రిచువల్స్ ఏమైనా చేస్తుందా అమ్మాయి? డస్ షీ డూ. ఇక్కడ డూలో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలంటే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగటివ్స్ కానీ క్వశ్చన్స్లో కానీ కేవలం ఇన్ఫినిటివ్స్ వాడతాం. సబ్జెక్ట్ సింగులర్, ఆ ప్లూరల్లో మనకు సంబంధమే లేదు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మెయిన్ వర్బ్ ఎప్పుడు ఇన్ఫినిటివ్ రూపమే వాడతాము, ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉండదు. సో డస్ షీ డూ హిస్ ఓన్ లాండ్రీ? డస్ షీ డూ హిస్ ఓన్ లాండ్రీ? లాండ్రీ అంటే మీరు ఇస్త్రీ చేయటం అనుకోకండి. బట్టలు ఉతుక్కోవటం నుంచి ఇస్త్రీ చేసి ఆరేయటం, ఇస్త్రీ చేయటం మొత్తాన్ని కలిసి మనము లాండ్రీ అంటాం. సో డస్ షీ డూ హిస్ ఓన్ లాండ్రీ? సో వాడి బట్టలు వాడు ఉతుక్కొని చక్కగా మడత పెట్టుకుంటాడా? డూ దే డూ ది డిషెస్ ఆఫ్టర్ డిన్నర్? భోజనం చేసిన తర్వాత అంట్లు తోమరా? అంతవరకే. డూ యూ డూ ఎనీ గార్డెనింగ్ ఇన్ యువర్ స్పేర్ టైం? డూ యూ డూ. ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, మెయిన్ వర్బ్స్ అసలు సబ్జెక్టుతో సంబంధం లేదు. మీరు ఏం పెట్టినా ఇన్ఫినిటివే. ఇక్కడ ఇవి మారతాయి సబ్జెక్ట్ అనుసరించి, అంటే ఆక్సిలరీస్ మారతాయి. డూ యూ డూ ఎనీ గార్డెనింగ్ ఇన్ యువర్ స్పేర్ టైం? డూ దే చిల్డ్రన్ డూ దేర్ హోంవర్క్ వితౌట్ రిమైండర్స్? చాలా మంది ఇళ్లలో తల్లిదండ్రులు నానా హోంవర్క్ చేయి బతిమలాడుతుంటారు. కొంతమంది బెదిరిస్తుంటారు, నువ్వు హోంవర్క్ చేస్తేనే రాత్రి టీవీ చూసేది, లేదా ఆడుకోవడానికి వెళ్ళేదని. అవన్నీ రిమైండర్స్. సో డూ దేర్ చిల్డ్రన్ డూ దేర్ హోంవర్క్ వితౌట్ రిమైండర్స్, రైట్? డస్ రమేష్ డూ యోగా ఆర్ మెడిటేషన్ టు రిలాక్స్? డస్ రమేష్ డూ యోగా ఆర్ మెడిటేషన్ టు రిలాక్స్? డూ యువర్ నైబర్స్ డూ ఎనీథింగ్ టు హెల్ప్ యూ? సో నీ నైబర్స్ నీకు హెల్ప్ చేయడానికి ఏమన్నా చేస్తారా? డూ యువర్ నైబర్స్ డూ ఎనీథింగ్ టు హెల్ప్ యూ? ఇందులోనే మళ్ళీ ఈ డూలు వచ్చినప్పుడు మనము WH వర్డ్స్ కూడా వాడవచ్చు. అదేవిధంగా మనం మోడల్ వర్బ్స్ కూడా వాడవచ్చు. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది జాగ్రత్త చూడండి. వాట్ టైమ్ డూ యూ యూజువలీ
డూ యువర్ గ్రాసరీ షాపింగ్. వాట్ టైమ్ డూ యూ యూజువలీ డూ యువర్ గ్రాసరీ షాపింగ్? నీ ఇంటి సరుకులు జనరల్గా ఏ టైంలో ఆ షాపింగ్ చేస్తూ ఉంటావు? వాట్ టైం అనాలి. గుర్తుపెట్టుకోండి, వాట్ టైం, విచ్ టైం కాదు. మొన్న చెప్పారు 60 ఎపిసోడ్లో చెప్పాను సారు, విచ్ టైం అన్నారు, వాట్ టైం అంటారు. వాట్ టైం డస్ యువర్ ట్రైన్ లీవ్? వాట్ టైం డస్ యువర్ ట్రైన్ లీవ్? అక్కడ అది అర్థము. వాట్ టైం అనాలి తప్పించి విచ్ టైం అనకూడదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వాట్ టైం డూ యూ యూజువలీ డూ యువర్ గ్రాసరీ షాపింగ్? వేర్ డూ దే డూ దేర్ షాపింగ్ ఫర్ క్లోత్స్? ఎక్కడ వాళ్ళు బట్టల కోసము షాపింగ్ ఎక్కడ చేస్తారు? వేర్ డూ దే డూ దేర్ షాపింగ్ ఫర్ క్లోత్స్? వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ డూ యూ డూ ఆన్ వీకెండ్స్? సో వీకెండ్స్ నువ్వు ఎటువంటి యాక్టివిటీస్ చేస్తావు? వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ డూ యూ డూ ఆన్ వీకెండ్స్? వాట్ డూ యూ డూ టు హెల్ప్ ది ఎన్విరాన్మెంట్? సో ఈ ఎన్విరాన్మెంట్ బాగుపడడానికి నువ్వేం చేస్తావు? వై డూ యూ డూ దట్ పర్టికులర్ జాబ్? అరే ఆ జాబ్ ఎందుకు చేస్తున్నావు అసలు నువ్వు? వెన్ డూ యూ డూ యువర్ లాండ్రీ ఈచ్ వీక్? సో ప్రతి వారము నీ లాండ్రీ ఎప్పుడు చేస్తావు? వాట్ డూ యూ డూ టు స్టే హెల్దీ? ఆరోగ్యంగా ఉండటం కోసం నువ్వేం చేస్తావు? ఇవన్నీ ఏంటి ఇప్పుడు ఇంత క్రితం మనం చదువుకున్నవి? ఇవన్నీ WH క్వశ్చన్స్. వాట్ టైం, వేర్, వాట్, వై, వెన్, ఇవన్నీ దానికి సంబంధించిన WH క్వశ్చన్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటివి? మోడల్స్. మోడల్స్ అంటే తెలుసు కదా మీకు. తెలియకపోయినా చాలా చూసి ఉంటారు వీడియోస్. తెలియకపోయినా ఏం కంగారు లేదు, మనం మోడల్స్ మొత్తం చక్కగా నేర్చుకుందాం. మోడల్స్ అంటే క్యాను, కుడ్డు, విల్లు, బుడ్డు, షల్లు, షుడ్డు ఉన్నాయి కదా, అవి. అంతకు మించి ఏం మనం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. చూడండి, నీవు నాకు ఏదైనా ఫేవర్ చేయగలవా? కెన్ యూ డూ మీ ఎ ఫేవర్? విల్ దే డూ దేర్ ప్రజెంటేషన్ నెక్స్ట్ వీక్? వాళ్ళు నెక్స్ట్ వీక్ వాళ్ళ ప్రజెంటేషన్ చేస్తారా? షల్ వీ డూ ది గ్రాసరీ షాపింగ్ టుగెదర్? సో మనం గ్రాసరీ షాపింగ్ కలిసి చేద్దామా? కుడ్ వీ డూ సంథింగ్ స్పెషల్ ఫర్ యువర్ బర్త్డే? సో నీ బర్త్డేకి ఏదైనా స్పెషల్ చేద్దామా? షుడ్ ఐ డూ సంథింగ్ టు ఇంప్రూవ్ మై టీచింగ్? నా టీచింగ్ ఇంప్రూవ్ చేయడానికి ఇంకేమైనా చేయాలా నేను? షుడ్ ఐ డూ సంథింగ్ టు ఇంప్రూవ్ మై టీచింగ్? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ సంథింగ్లు, ఎనీథింగ్లు, థింగ్ ఇవి వచ్చినప్పుడు ఇవేంటి? ఇండెఫినెట్, అవేంటో తెలియదు. ఈ క్వశ్చన్ చూడండి ఏంటి ఇక్కడ? షుడ్ ఐ డూ సంథింగ్ టు ఇంప్రూవ్ మై టీచింగ్? షుడ్ ఐ డూ సంథింగ్ టు ఇంప్రూవ్ మై టీచింగ్ అంటే నా టీచింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏదన్నా చేసేదా? ఏంటది? నీకు తెలుసా, నాకు తెలుసు, ఏందో తెలియదు. సో ఇక్కడ దీన్ని ఇండెఫినెట్ అంటాం. ఇటువంటి పదాలు వచ్చినప్పుడు కూడా మనం డూనే వాడతాం. సో షుడ్ ఐ డూ, కుడ్ వి డూ సంథింగ్, షుడ్ ఐ డూ సంథింగ్ టు ఇంప్రూవ్ మై టీచింగ్, వుడ్ యూ డూ ఎనీథింగ్ డిఫరెంట్లీ ఇఫ్ యూ హ్యాడ్ ది ఛాన్స్? నీ గనక ఛాన్స్ ఉండుంటే వుడ్ యూ డూ ఎనీథింగ్ డిఫరెంట్లీ? నీవు ఆ పని ఒక రకంగా చేసావు, నీకు గనక ఛాన్స్ వస్తే మళ్ళీ దాన్ని విడిగా చేస్తావా? మైట్ హీ డూ అస్ ది ఆనర్ ఆఫ్ అటెండింగ్ అవర్ ఈవెంట్? ఆయన రావటం మనకు చాలా గౌరవం, ఆయన వస్తాడా? మే ఐ డూ ది డ్రైవింగ్ ఆన్ అవర్ రోడ్ ట్రిప్? మే ఐ డూ ది డ్రైవింగ్ ఆన్ అవర్ రోడ్ ట్రిప్? ఈ విధంగా మనము మోడల్స్ తోటి డూ డస్లు వాడతాము, WH క్వశ్చన్స్ తోటి డూ డస్లు వాడతాము, మెయిన్ వర్బ్స్. తర్వాత మెయిన్ వర్బ్స్ డూ డస్లు ఉంటే వాటిని క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలో నేర్చుకున్నాం. ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం డూ డస్ల మీద పాజిటివ్స్ చెప్పుకున్నాము, నెగటివ్స్ చెప్పుకున్నాము, క్వశ్చన్స్ చెప్పుకున్నాము. వీటన్నిటిని మీరు ఏం చేస్తారంటే, మళ్ళీ నేను నోట్స్ ఇస్తా కదా ఇప్పుడు, ఆ నోట్స్ దగ్గర పెట్టుకొని ఫస్ట్ సెంటెన్స్ ఫస్ట్ పాజిటివ్ రాయండి, నెగటివ్ క్వశ్చన్. తర్వాత మళ్ళీ రెండో సెంటెన్స్ తీసుకోండి, పాజిటివ్ నెగటివ్ క్వశ్చన్. ఇలా మీకు ఎన్ని క్వశ్చన్స్ వీలేదు అన్ని క్వశ్చన్స్ రాసి పంపిస్తే ఈమెయిల్కి పంపించండి, నేను కరెక్షన్ చేస్తాను. పంపించకపోయినా వాళ్ళు రాసి ఎన్ని ఎక్కువ సార్లు మీరు చదివితే, అర్థం చేసుకుంటూ, ఊరికనే మనం పరిగెత్తకండి, అర్థం చేసుకుంటూ ఎన్ని ఎక్కువ సార్లు పైకి చదివితే అంత మంచిది. సో ముందు డస్ వాడిన తర్వాత మళ్ళీ చాలా సందర్భాల్లో మనము డస్లు వాడుతుంటాం. అర్థమైందా? అటువంటివి నెగటివ్స్లోను క్వశ్చన్స్లోను ముందు డస్ వాడతాం, తర్వాత డస్ వాడతాం, ముందు డూ వాడతాం, తర్వాత డస్ వాడతాం. అటువంటివి వాడకుండా ఉండాలి అంటే మీరు చాలా ఎక్కువ సార్లు ఇవి ప్రాక్టీస్ చేయండి. ఈ మోడల్ వర్బ్స్తో ఉన్నవి, క్వశ్చన్స్తో ఉన్న WH క్వశ్చన్స్తో ఉన్నవి 1కి 10 సార్లు చదవండి. వీటితో పాటుగా మీరు ఇటువంటివి ఇంకేమైనా క్వశ్చన్స్ మీ సొంతంగా తయారు చేయగలిగితే మెయిల్ చేయండి, నేను కరెక్షన్ చేస్తాను. ఓకే? సో నెక్స్ట్ క్లాస్ చాలా ఇంపార్టెంట్, డూ డస్లోది. ఆ క్లాస్ మాత్రం తప్పనిసరిగా మొదటి నుంచి చివరి వరకు చూస్తే మీకు మంచిది. సో క్లాస్ నచ్చితే లైక్ చేయండి, మీ కామెంట్స్ తెలపండి.
క్లాస్ ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.